ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కాంగ్రెస్ నాయకులు బరితెగించి ఓటర్లను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఉంది. అచ్చంపేట మండలం గుంపన్పల్లిలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అనుచరుడు మాజీ ఎంపీపీ రామనాథం కాంగ్రెస్ అభ్యర్థిని వెంటబెట్టుకుని వెళ్లి ప్రచారం నిమిత్తం వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు ఓట్లు వేయకపోతే మీకు శాంక్షన్ అయినటువంటి ఇల్లును కట్ చేయించడమే కాకుండా సర్పంచ్ ను గెలిపించకుండా తమ అభ్యర్థి సర్పంచ్ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అతను ఒక్కడే ఎమ్మెల్యే దగ్గరికి పోయి పని చేయించగలడని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వాళ్ళ పైన ఎన్నికల అధికారులు దృష్టి పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలోని లింగాల అంబట్పల్లిలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు వార్డు మెంబర్ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల నిబంధనలకు లోబడి 5 గంటల్లోపే ప్రచారాన్ని కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులనే సర్పంచ్లుగా గెలిపిస్తేనే గ్రామాల అభివృద్ధి చెందుతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలుగుతుందని చెప్పేసి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలిపించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాలు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలవడంతో వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని కలిసి వాళ్ళ శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. గెలిచినటువంటి అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శాల్వాలు కప్పి పూలదండలు వేసి వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. గ్రామాలను అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి కూడా గెలిచినటువంటి అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సూచించినటువంటి పరిస్థితి కనిపించింది.